రేపే మనకు శ్రీరామనవమి. అలానే కాకుండా శుక్రవారం కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి. గంటలోనే కోటి జన్మల పుణ్యం వస్తుంది. మిసుడి తిరుగుతుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలను ఏంటంటే గనక మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే స్నానం ఈ విధంగా చేయండి. అయితే మార్చి అంటే 27వ తేదీ శుక్రవారం నాడు అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి పండగ వచ్చింది. ఈ పండగ రోజు అంటే ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే రాముల వారు ఏంటంటే గనక మధ్యాహ్నం పూట జన్మించారు కాబట్టి శ్రీరామనవమి పూజను మధ్యాహ్నం పూట ప్రారంభించాలి. శ్రీరామనవమి పూజా విధానం పాటించవలసిన నియమాలు అలానే కాకుండా ఏంటంటే గనక ఏ సమయాలలో దీపారాధన చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాముడు అంటే మధ్యాహ్నం వేళ అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు కాబట్టి ఉదయం అంటే ముఖ్యంగా మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఇంట్లో సీతారాముల పూజను నిర్వహించుకోవాలి. ఆ సమయంలో పూజ చేయడం మంచిది. ఆ సమయంలో అత్యంత శుభకరమైన ముహూర్తం ఉంటుందన్నమాట. చాలా శక్తివంతమైన సమయం కాబట్టి ఆ సమయాలలో చేయాలి. అలానే కాకుండా భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా అదే సమయాలలో నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ సమయాలలో చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి 11 నుండి మధ్యాహ్నం 1:30 సమయం మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక ఆచరించాలి. స్త్రీలు ఇంట్లో ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో ఏంటంటే గనక చక్కగా బొట్టు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. అయితే ఉదయాన్నే తులసి కోటలో దీపం వెలిగించి ఉదయం 11 దాటిన తర్వాత అంటే ఇంట్లో 11 దాటిన తర్వాత ఇంకా మీరు ఏంటంటే గనక దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీరండి ఉదయం పూట ఏంటంటే మనం ఎలాగో తులసి మొక్క మొదట్లో ఉదయాన్నే మనం దీపారాధన చేసుకుంటాం. అలా చేసుకున్నప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి లోపలండి మన ఇంట్లోకి దుష్టశక్తులు ఇలాంటివి ప్రవేశించకుండా ఉండాలని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని శుభ్రం చేసుకొని ఆ తర్వాత మీరు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగంత ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే మీకు పట్టిన దరిద్రాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోయి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే చిటికెడంతా ఏంటంటే కల్లులుప్పు అలానే కాకుండా పసుపుని వేసుకొని స్నానం చేస్తే మంచిది. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించడం కానీ బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించడం కానీ ఇలా చేయకూడదు. అయితే రాములవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకించి ఈరోజు పసుపు వస్త్రాలు కానీ లేదంటే కనుక ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ స్నానం ఏంటంటే కనుక మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ స్నానం ఏంటంటే మీకుండే గండాలను పోగొడుతుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మీకు ఏంటంటే కనుక ప్రాయశ్చిత్తాన్ని కలిగించడానికి స్నానం అనేది ఉపయోగపడుతుంది. పసుపు మంగళకరమైనది శుభకరమైనది. కల్లులుప్పు ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నకారాత్మక శక్తుల్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి స్నానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా ఈ విధంగా స్నానం చేయండి. ఈ రెండు కలిపి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. చిటికెడు ఇంటిని క్లీన్ చేసి నీటిలో వేసేసుకుని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక రాముల వారి యొక్క పటాన్ని క్లీన్ చేసుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇదంతా కూడా చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిది కాబట్టి ఆ విధంగా పెట్టేసి మీరు నైవేద్యం అంటే దీపధూప నైవేద్యాలతో పూజించండి. ఇక అనంతరం ఈ రోజు పవిత్రమైన రోజు కాబట్టి బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. బెల్లం చాలా చాలా శుద్ధి అయినది, భగవంతుడికి చేరే పదార్థం కాబట్టి ఎవరైతే బెల్లాన్ని కొంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మనం పానకం ఈ రోజు నైవేద్యంగా పెడతాం కదా. అయితే కొత్త బెల్లాన్ని అంటే కొని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో ఏంటంటే కనుక పానకాన్ని చేసి మీరు ఏంటంటే స్వామివారికి నివేదన చెయ్యండి. ఇంకా మనము ఏంటంటే వడపప్పు కూడా నైవేద్యంగా పెడతాం కదండి. పప్పుని కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. పప్పు బెల్లం రెండు కలిపి ఇంటికి తెచ్చుకుంటే మీకు సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. శుక్రవారం శ్రీరామనవమి ఉంది కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కలులుపు అంటే దొడ్డుప్పు రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది ఇంటికి కూడా తెచ్చుకుంటే మంచిది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. మీ ఇంట్లోనే ఉండిపోతుంది. శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. కాబట్టి కల్లుపుని ఇంటికి ఖచ్చితంగా కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా సంపద మీ సొంతం అవుతుంది. అలానే కాకుండా రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటేంటంటే కనుక మీకు మంచి కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని కొనండి. అనంతరం వచ్చేసి అత్తరు ఖచ్చితంగా కొనాలి. అత్తర్లో ఎన్నో రకాలు ఉంటాయి కానీ మనకేంటంటే కనుక గులాబీ పూలతో ఉండే అత్తరు కానీ లేదంటే మల్లెపూలతో వాసన కలిగి ఉండే అత్తరు కానీ ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిది. అత్తరు మంచి వాసన కలిగి ఉంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు తీసుకుని ఆ నీటిలో అత్తర్ని కలిపి పూజ గదితో సహా అన్ని గదుల్లో చల్లుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మన ఇంట్లోకి ఏంటంటే కనుక రాముల వాళ్ళు అంటే
సీతారాములు మన ఇంట్లో అడుగు పెడతారు. అలానే కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాం కాబట్టి అత్తరు కానీ, రాళ్ళుప్పు కానీ, అలానే కాకుండా మనం చెప్పాం కదా వడపప్పు, అలాగే వచ్చేసి ఏంటంటే గనక బెల్లం, ఇవన్నీ కూడా కొనటం చాలా శ్రేయస్కరం. ఇందులో మీరు 2 వస్తువులు కొన్నా మీకు ఏంటంటే అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. అందుకే ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి మీరు ఇంకా తర్వాత పూజించిన తర్వాత ఈ పనిని చెయ్యండి. ఇక అలానే కాకుండా ఈరోజు మీరు మర్చిపోకుండా ఒక కొబ్బరికాయని తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి అనంతరం ఏంటంటే గనక సీతాదేవి అంటే పటం ముందు పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఆ కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టాం కదా, అది తీసుకెళ్ళి ఏంటంటే మీరు దగ్గరలో ఉండే రాములవారి ఆలయంలో అంటే రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడ కడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది, శుభం చేకూరుతుంది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే గనక ఊరు వాడ తేడా లేకుండా రామ నామ స్మరుపడతో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడ చూసిన సీతారాముల కళ్యాణం నిర్వహించడం, అలానే కాకుండా రాములవారి అంటే గుడికి వెళ్ళటం, ఇదంతా కూడా మనం చేస్తూ ఉంటాం కదండి. ఎంతో శక్తివంతమైన రోజు, ఎంతో పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ మీరు చక్కగా ఏంటంటే గనక ఇలా అంటే ఈ పనులు చేసుకున్నారనుకోండి, మీకు అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. ఇంకా ఏంటంటే గనక ఇది ఖచ్చితంగా కట్టండి. ఇలా కట్టడం వల్ల మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన ఇంట్లోకి చెడు అనేది రాకుండా ఉంటుంది, మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే చాలా మంది కూడా ఏంటంటేనండి శ్రీరామనవమి రోజున ఇది కట్టుకుంటారనమాట. ఇది కట్టడం వల్ల మనకు దైవానుగ్రహం కలగటంతో పాటు మన యొక్క జీవితం అనేది మారిపోతుంది. మన ఇంట్లోకి ఏంటంటే గనక చెడు శక్తులు ఆకర్షించకుండా మంచి మాత్రమే ఆకర్షించేలాగా దైవానుగ్రహాన్ని కలిగి మన ఇల్లు ఏంటంటే గనక చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గుమ్మానికి ఇది కట్టండి. ఉగాది రోజు ఎలాగో మనం ఏంటంటే ఇంటి గుమ్మాన్ని అలంకరించుకుంటూ ఉంటాం కదా, దానితో పాటండి మీరు మీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది కట్టేసుకుంటే సరిపోతుంది. ఉదయం సాయంత్రం ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా సరేనండి కట్టొచ్చు అనమాట. ఏమి లేదండి, గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చూసే విధంగా ఏంటంటే గనక కలబంద మొక్కని మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అయితే మీరు అనుకోవచ్చు కలబంద మొక్కని ఈ విధంగా కట్టండి, వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసి దానికి చక్కగా ఏంటంటే కుంకుమతో బొట్టు పెట్టండి. అంటే పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎరుపు రంగు తాడు తీసుకొని దాన్ని మనం చూయించిన విధంగా తలకిందులుగా వేలాడదీసేసి గుమ్మానికి కడితే చాలండి. ఇక మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా మీరు పోగొట్టుకోగలుగుతారు. ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక కలబంద మొక్క ఇంటికి కట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. అంటే కలబంద మొక్కలో 3 అమ్మలు కొలువై ఉంటారు. మనందరికీ తెలిసిందే కదా, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువు తీరుతారు. కాబట్టి 3 అమ్మల అనుగ్రహం కలగాలన్నా, అలానే కాకుండా దైవానుగ్రహం కలిగి మన ఇల్లు ఏంటంటే కనుక తులతూగుతూ ఉండాలన్నా, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి మనకేంటంటే మంచి జరగాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికైతే ఇది కట్టండి. ఇది కట్టేసి ఏంటంటే గనక చక్కగా ఫలితం అనేది పొందండి. ఇంటి పరంగా ఉండే అనేక రకాల ఇబ్బందులు, నష్టాలను, కష్టాలను దూరం చేసుకోండి. చాలా వరకు కూడా మన ఇంట్లో మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం, కానీ బయటికి ఏది కూడా మనం చెప్పుకోము. మన ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. కాబట్టి మన ఇల్లు ఏంటంటే గనక మనకు అనుకూలించడానికి, అన్నీ కూడా మన ఇల్లు మనకు భరించడానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇళ్లలో చెడు ఉంటే ఇదేంటంటే గనక తొందరగా ఎండిపోతుంది అనమాట. అలా ఎండిపోయినప్పుడు దీన్ని తీసి పడేసి ఇంకా తర్వాత ఏంటంటే కొత్తది తెచ్చుకొని కట్టుకున్నా సరిపోతుందండి. ఇక తర్వాత ఏంటంటే ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా ఆవుకి ఇది పెట్టండి. అయితే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. ఆవులో ఏంటంటే గనక 3 దేవతల యొక్క రూపంగా ఆవుని పరిగణిస్తారు కదా. అయితే ఉగాది రోజున ఏంటంటే ఖచ్చితంగా ఆవుకి ఇది తినిపించడం వల్ల, అంటే గోమాతకి ఇది పెట్టడం వల్ల మనం కోరుకుంది జరుగుతుంది, మనం కుబేరులాగా మారిపోతాము. అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకే మీరు ఏం చేయండి, ఆవుకి ఇది తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే మనకు చాలా వరకు కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఆ కోరికలు తీరవు. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. మన కోరికలు తీరాలన్నా, మనం కుబేరులాగా మారాలన్నా, మనకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మన జీవితంలో ఉండే కొన్ని రకాల నష్టాలు కూడా దూరమైపోవాలంటే ఆవుకి ఇది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ధనం రావాలన్నా సరే శ్రీరామనవమి రోజు ఆవుకి ఇది పెడితే చాలండి. డబ్బు వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి, అద్భుతమైన రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, శ్రీరామనవమి మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కదా, కాబట్టి మీరు ఆవుకి ఇది పెట్టండి. ఇది పెట్టడం వల్ల ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. మనకు కొన్ని బలమైన కోరికలు ఉంటూ ఉంటాయి, ఆ కోరికలు తీరక మనం ఇబ్బంది పడతాం కదా. అలాంటప్పుడు బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి ఏంటంటే కనుక బెల్లం నీళ్లను పోసేసి చక్కగా బెల్లాన్ని కరిగించి ఆ నీటిని బియ్యపిండిలో పోసేసి చక్కగా ముద్దలాగా చేసేసి మీ కోరిక బలంగా ఏదైతే ఉంటుందో, అంటే బలంగా కోరిక తీరదు కదా, చాలా వరకు కూడా మనం ఎంత ప్రయత్నించినా కానీ మన కోరిక తీరదు కదండి. అలాంటి వాళ్ళు
ఈ బెల్లం నీళ్లు పోసిన బియ్యం పిండిని ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని తాకి నమస్కారం చేసుకుని ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన ఈ బియ్యం పిండి ముద్ద ఉంది కదా అది ఆవుకు పెట్టేయండి, సరిపోతుందన్నమాట. చూడండి మీ కోరిక ఎలా తీరుతుంది, మీరు కుబేరులాగా ఇలా మారిపోతారు, మీకు ఎంతటి ఫలితం అనేది వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. వారం తిరిగేసరికండి మీ కోరిక తీరటం అనేది జరుగుతుందన్నమాట. మీరు కూడా ఏంటంటే అందరిలాగా కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా బలమైన కోరిక కోరుకున్నప్పటికీ కూడా జరగదు. కొంతమందికి వివాహం జరగాలని, కొంతమందికి సంతానం కలగాలని, కొంతమందికి ఉద్యోగం రావాలని, కొంతమందికి వృత్తి వ్యాపారం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా సిద్ధింపబడాలని అంటే కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా అవి ఏంటంటే తీరవు కొన్నిసార్లు. అలా తీరక మనం ఇబ్బంది పడతాం కదా. అంటే గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల, స్థితిగతులు సరిగ్గా లేకపోవటం వల్ల, జాతక దోషాలు జాతక సమస్యలు ఉన్నప్పుడు కూడా, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మనం ఏదైనా కోరుకుంటే అది జరగదండి. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని పరిహారాలు చేసుకుని మనం ఏంటంటే ఫలితాలను పొందొచ్చు అనమాట. అందులో శక్తివంతమైన పరిహారం ఈ బియ్యపిండి పరిహారం. అంటే బియ్యపిండి ఏంటంటే కనుక మనము బెల్లం పోస్తున్నాం కదా, బెల్లం నీళ్లు పోసి ముద్దలాగా చేస్తున్నాం కాబట్టి బెల్లం మన కోరికని, మన సమస్యని తీరుస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. అలానే కాకుండా మీరు ఉగాది రోజు తోటకూర కూడా ఆవుకు పెట్టవచ్చు. ఆవుకు తోటకూర బెల్లంతో కూడిన ఆహారం. అలానే కాకుండా ఏంటంటే కనుక పచ్చగడ్డి, టమాటాలు, వంకాయలను కూడా తినిపించవచ్చు. అలా తినిపించేసి ఏంటంటే కనుక గోమాతను మీరు ఏది అడిగినా సరే అది వారం తిరిగే లోపు ఏంటంటే కనుక సిద్ధింపబడేలాగా చేస్తుంది ఆవు. కాబట్టి చేయండి, ఖచ్చితంగా చేసుకోండి. ఆ తర్వాత ఈ యొక్క శ్రీరామనవమి మనకు శుక్రవారం వచ్చింది కదా. అయితే పసుపు ఆవాలు ఉంటాయి కదా, మనందరికీ తెలిసింది కదా. వాటితో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేస్తే మీ అప్పు తీరుతుంది. మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట. అప్పు అనేది మీ జీవితంలో లేకుండా చేసుకోవటానికి పసుపు ఆవాల పరిహారం తప్పకుండా ఆచరించండి. అయితే ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక ఎక్కడైనా దొరుకుతాయండి. అలా ఏంటంటే పసుపు ఆవాలు, యాలకులు, ముద్ద కర్పూరం తీసుకొని మీ అప్పుని తీర్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం. ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి పాత్ర కొంచెం పెద్ద సైజులో ఉండే ప్రమిదను తీసుకోండి. అందులో 1 టీ స్పూన్ అన్ని పసుపు ఆవాలు. అంటే పసుపు ఆవాలు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి. అలానే కాకుండా అప్పుని తీరుస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి 100% లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కావాలని మనం కోరుకున్నప్పుడు ఈ పరిహారం పసుపు ఆవాలతో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలగటమే కాదు, మన అప్పు మొత్తం తీరిపోతుందన్నమాట. 11 యాలకులు, అంటే అలానే కాకుండా 1 స్పూన్ అన్ని పసుపు ఆవాలు, 1 మట్టి పాత్రను తీసుకొని అందులో పెట్టి కొంచెం అంత ముద్ద కర్పూరం పెట్టి మీ అప్పు తీరాలని మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అంటే చిన్నప్ప పెద్దప్ప అనేది మనం పక్కన పెడితే మన జీవితంలో మనకు అప్పు ఉంది, అప్పు తీరట్లేదు, అప్పు వల్ల మేము సఫర్ అయిపోతున్నాం, అప్పు ఎలాగైనా సరే తీరాలి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనము ఈ రోజు అంటే ఈ శ్రీరామనవమి రోజు ఏంటంటే కనుక మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత కావచ్చు, లేదంటే సాయంత్రమైనా సరే సంధ్యా సమయంలో కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఎలా చేసుకున్నా కానీ తప్పకుండా మార్పు ఉంటుంది, అప్పు తీరుతుంది, అప్పుల కూబిలో నుంచి బయటపడతాం, అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతాం. ఇలా చేసేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అంటే సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేసుకుంటాం కదా, లేదంటే ఉదయం పూటనే సరే దీపారాధన చేసుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే కనుక మట్టి పాత్రను పెట్టిన పసుపు ఆవాలు, అలానే కాకుండా 11 యాలకులు, ముద్ద కర్పూరం మనం పెట్టాం కదా, అదంతా కూడా పెట్టిన తర్వాత దైవం ముందు పెట్టి అంటే పూజ గదిలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, అప్పు అనేది ఉండకూడదు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి ఆ తర్వాత దాన్ని కాసేపు అయినాక అంటే గంటన్నర లేదంటే అర్ధగంట మీ ఇష్టం అలా వదిలేసి దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. మెల్లిమెల్లిగా మన అప్పు తీరు మనమే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతామన్నమాట. మనం ఏంటంటేనండి సంపాదించింది సరిపోకనో, మన దగ్గర సరిగ్గా డబ్బు లేకనో, ఏదో ఒక రకంగా మనకి ఏంటంటే అప్పు చేయాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా. అప్పు అనేది ఏంటంటే కనుక చేస్తామండి, చేసేటప్పుడు బాగానే పర్వాలేదు. కాకపోతే ఏంటంటే తీర్చుకునేటప్పుడు మనం చాలా బాధపడతాం, మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అప్పు అనేది ఎంత చేసుకున్నా కానీ తీరదు. అప్పు తీర్చాలని మనం ఏంటంటే రూపాయి కూడబెడుతూ ఉంటాము. ఒక చీటీ రూపంలో డబ్బుని తీసుకుని అప్పుని తీర్చుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా అప్పు అనేది తీరదు, పెరుగుతుంది కానీ అసలు తీరదు కదా, తగ్గదు. కాబట్టి అలా తగ్గించుకోవటానికి, అప్పులు తీర్చుకోవటానికి, అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు చేరటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక దైవానుగ్రహాన్ని కలిగించుకోవటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అయితే యాలకులు 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది, మనందరికీ కూడా తెలిసిందే. పసుపు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీకారకం అండి. కాబట్టి ఈ ఆవాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నలుపు, మనం వంటల్లో వాడుకుంటాం, పరిహార పరంగా కూడా ఉపయోగించుకుంటాం. ఈ పసుపు ఆవాలు కూడా పరిహార పరంగా ఉపయోగించుకుంటారు. ఇవి చాలా చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కాబట్టి పసుపు ఆవాలను తీసేసుకొని పరిహారం అనేది చేసుకోవాలి.
చేసుకోండి. కర్పూరం ఖచ్చితంగా పెట్టాలి. ఆ మట్టి పాత్రను తిరిగి మీ ఇంటికి తెచ్చుకోకండి. అలా ఏంటంటే గనక మట్టి పాత్ర లేకపోతే కొబ్బరి చిప్పనైనా సరే తీసుకోండి. అది కూడా లేకపోతే ఏదైనా గాజు పాత్రను కూడా తీసుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అలా కూడా ఫలితం వస్తుంది. మెల్లిమెల్లిగా తీరుతుంది. డబ్బు ఏంటంటే గనక ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది. అది వస్తువు వాహన రూపంలో, దైవానుగ్రహం రూపంలో, అలానే కాకుండా ఏంటంటే గనక మన సంపాదన రూపంలో మన దగ్గరికి వచ్చి మనం అప్పులు తీర్చుకునేంత అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి అప్పుందని బాధపడేవారు, అప్పుల కూబిలో పడిపోయామని ఇబ్బంది పడేవారు, అప్పులు ఎంత చేసుకున్నా కానీ తీరట్లేదు అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మరి మీరు కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, పరిహారం చేసేసి మీ అప్పును ఏంటంటే తీర్చేసుకోండి. ఇక మీకు మంచి ఫలితం కూడా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇది ఆ రోజే చెయ్యండి. ఆ రోజే తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మన అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనం రావి చెట్టుని తాకి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి. చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇంకా తర్వాత ఈ రోజున ఏంటంటే రావి చెట్టుని 3 సార్లు మీ చేతితో తాకండి. 3 సార్లు రావి చెట్టుని మీతో చేతితో తాకి నమస్కారం చేసుకున్నా చాలండి. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు, దోషాలు అన్నీ కూడా పోతాయి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అనంతరం ఇంకా అలానే మీరు ఏంటంటే ఒక రావి ఆకుని కోసుకొచ్చుకొని దానిపైన ఏంటంటే స్వస్తిక్ గుర్తు వేయండి. అంటే కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయండి. అలా వేసిన తర్వాత ఆ రావి ఆకుని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి బీరువాలో దాచుకుంటే బీరువాలోకి ధనం అనేది ఆకర్షించబడుతుంది. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, అన్ని విధాలుగా కూడా బాగుండటం, ఇదంతా కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే రావి ఆకుని తెచ్చుకొని కుంకుమని తీసుకొని నీటిని పోసి మనం పేస్ట్ లాగా చేసి ఉంగరపు వేలతో దానిపైన స్వస్తి గుర్తు వేసి పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం మంచి కోసమే చేస్తున్నామని సంకల్పం చెప్పుకొని ధనం కోసం చేస్తున్నామని సంకల్పం చెప్పి బీరువాలో దాచుకుంటే చాలు. ఇది ఎన్ని రోజులైనా సరే చెక్కు చెదరకుండా అలాగే నిగనిగలాడుతూ నీట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా చేసేసుకొని మీ బీరువా లాకర్లో పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తల్లి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇచ్చేలాగా చేసేసుకోండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎవరైతే నమ్మకంతో దీన్ని చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి. మనకు ఇంకా ఖచ్చితంగా ఇలాంటి నియమాలను పాటించండి. ఇక అలానే కాకుండా ఈరోజు మనకు శుక్రవారం అలాగే వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా అండి శ్రీరామనవమి కాబట్టి గోర్లు కత్తిరించడం కానీ, జుట్టు కత్తిరించుకోవటం కానీ, ఇలానే కాకుండా ముఖ్యంగా ఈరోజు అంటే నల్లటి దుస్తువులను ధరించడం కానీ ఇలాంటివి చేయకండి. ఇంట్లో ఏంటంటే నాన్ వెజ్ని కూడా వండి తినకండి. దానివల్ల కూడా మనకి ఏంటంటే చాలా వరకు కూడా అండి కష్టాలు ఏర్పడతాయి. వీలుంటే 2 పూటల స్నానం చేయండి. కుదరకపోతే ఒక పూటనైనా సరేనండి తప్పకుండా చక్కగా ఉప్పు పసుపుని కలుపుకొని స్నానం చేసేయండి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే మనము అంటే స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని చేస్తామో అప్పుడు మన శరీరం శుద్ధి అయిపోతుంది. మనం తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకేంటంటే ప్రాయశ్చిత్తం అనేది లభిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 2 పూటల అంటే స్నానం చేయటం, ఇంట్లో ఏంటంటే కనుక నిష్ట నియమాలతో అంటే దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం, ఇదంతా కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించేసి మంచి ఫలితం అనేది పొందండి.